హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీని బ్యాక్. 41 రోజుల అయ్యప్ప దీక్ష తర్వాత నా మొదటి వీడియో ఎందుకు ఈ మూవీ మీద చేస్తున్నాను అంటే, ఈ 41 రోజులు కంప్లీట్ సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాను. నా మోస్ట్ ఆఫ్ ద టైం పూజలు, దీక్ష, భజనలు అంటూనే సరిపోయింది కాబట్టి టైం దొరకలేదు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. అయ్యప్ప మాల తర్వాత ఒక్కసారి సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యి అసలు ఏం జరుగుతుంది, ఏంటి ట్రెండ్ అని చూస్తే ఎక్కడ చూసిన పుష్ప 2 అండి. ఏ వీడియో ఓపెన్ చేసిన పుష్ప 2, ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసిన పుష్ప 2. న్యూస్ పేపర్ అంటే ఆన్లైన్ న్యూస్ పేపర్స్. అసలు ఏంటి ఈ మూవీ ఇంత ట్రెండ్ అవుతుందని నిన్న ఈవినింగ్ మూవీకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అర్థమైందండి. సుకుమార్ ఏ రేంజ్లో తీశాడండి. మూవీ ఓన్లీ వైలెన్సే కాదు, ఓన్లీ మాసే కాదు, ఒక ఫ్యామిలీని టచ్ చేసింది. అంటే ఒక వైఫ్కి ఇచ్చే ఇంపార్టెన్స్, ఒక ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్, ఒక ఫ్యామిలీ కోసం ఎంత తపన పడతాడు, దానికోసం ఎంత లెవెల్ వరకు వెళ్తాడు అనే స్టోరీని తీసుకొని ఎంత బాగా తీశాడంటే అసలు అద్భుతం. కొన్ని ట్విస్ట్లు అయితే నెక్స్ట్ లెవెల్. నాకు ఆ ఎడ్ల బండి ట్విస్ట్ అయితే భలే అనిపించిందండి. అసలు టూ గుడ్ అనమాట అది. అది ఒక్కటే కాదు, క్లైమాక్స్లో ఆ ఫైట్కి అయితే ఆ నోటితో కొరికి చంపేస్తుంటే అబ్బా, ఆ పాక్కుంటూ వెళ్ళి వద్దులేండి, చెప్తుంటేనే అద్భుతంగా అనిపించింది అనమాట సీన్స్. అసలు ఆ లెవెల్లో సుకుమార్ తీశాడు మూవీని. నాకు క్లైమాక్స్లో అయితే ఆ 5-6 మినిట్స్ బాడీ షివర్ అయిపోయి నా బాడీలో పార్ట్స్ ఇటు నుంచి అటు నుంచి ఇటు వెళ్ళిపోతాయేమన్నట్టు బాడీ షివర్ అయిందండి. ఆ రేంజ్లో ఆ ఫైట్ ఉందండి. ఎంత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్స్. బా, ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, సాంగ్స్ కానీ వద్దండి, ఇంకా దాని గురించి చెప్పుకోవాలంటేనే అద్భుతం అనమాట. రికార్డ్స్ రారాజు పుష్ప 2 అని చెప్పి అనడానికి మూవీకి అర్హత ఉంది. మూవీలో ఆ కంటెంట్ ఉందండి. అసలు ఇండియాలో ఏ ఇండియన్ మూవీ ఇండియాలో 1000 crores నెట్ని క్లైమ్ చేయలేదు. అంటే ప్రతి మూవీకి ఓవరాల్ గ్రాస్ ఉంటుంది, ఇండియన్ గ్రాస్ ఉంటుంది, ఇండియన్ నెట్ ఉంటుంది. సో ఓన్లీ ఇండియాలో 1000 crores క్రాస్ చేసిన మూవీ లేదు. ఫస్ట్ మూవీ పుష్ప 2. వరల్డ్ వైడ్ కూడా ప్రతి ఫస్ట్ 600 అంటే ఫాస్టెస్ట్ 600, ఫాస్టెస్ట్ 1000, ఫాస్టెస్ట్ 1500 అన్ని రికార్డ్స్ని తన సొంతం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. బాహుబలి 2034 crores ఆ రికార్డును కూడా క్రాస్ చేయడానికి చాలా దగ్గరగా ఉంది. సో నేనైతే మూవీ చూసిన తర్వాత కంటెంట్ ఉన్న మూవీకి ప్రజలు ఎవరైతే ప్రేక్షకులు ఆదరిస్తారో అనడానికి ఒక మూవీ ఉదాహరణ అండి. కానీ అల్లు అర్జున్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ప్రతి ఒక్కళ్ళు రష్మిక మందాన కానీ, అల్లు అర్జున్ కానీ, సుకుమార్ గురించి అసలు ఏం చెప్తామండి. అసలు అద్భుతం అండి. అసలు బాబోయ్, నెక్స్ట్ లెవెల్. ఆ డైరెక్షన్ అసలు నేనైతే సుకుమార్ దగ్గర నుంచి ఈ లెవెల్ ఆఫ్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. పుష్ప చూసిన తర్వాత ఒకే వేరియేషన్ వస్తుంది డైరెక్షన్లో. అండ్ సుకుమార్ చూసాం, రంగస్థలం చూసాము. రంగస్థలం ఏ లెవెల్లో ఆడింది, ఏ టైప్ ఆఫ్ కంటెంట్, ఏ టైప్ ఆఫ్ స్టోరీ, అసలు ఎలా బిల్డ్ చేశాడు. తర్వాత పుష్ప వచ్చిన తర్వాత ఓకే నెక్స్ట్ వేరియేషన్ వస్తుంది. కానీ ఈ లెవెల్ ఆఫ్ వేరియేషన్, ఈ రేంజ్ ఆఫ్ వేరియేషన్ మనకు చూపిస్తాడు అని కలలో కూడా ఊహించలేదండి. నాకైతే 41 రోజుల దీక్ష తర్వాత ఒక అద్భుతమైన మూవీని చూసినట్టు అనిపించింది. ఎందుకంటే 41 రోజుల దీక్ష అనేది కంప్లీట్గా అయ్యప్ప దీక్షలో ఉంటాము. మనం అయ్యప్పనే ఒక దైవంగా భావిస్తూ బయట ప్రపంచానికి కొంచెం దూరంగా ఉంటాము. సడన్గా బయట ప్రపంచానికి వచ్చి ఒక అద్భుతాన్ని చూసినట్టు అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ టు ద మూవీ అండి. ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిన ఆ అర్హత కంటెంట్ ఈ మూవీకి ఉంది. సో దీన్ని ఒప్పుకోవాల్సిందే. మళ్ళీ వీడు ఈ వీడియో చేస్తున్నాడు అంటే నా ఒపీనియన్ చెప్పాలనిపించింది స్వామి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒపీనియన్ ఉంటుంది, నేను చెప్పలేకపోయాను. మూవీ చూసిన తర్వాత ఆపుకోలేక ఈ వీడియో చేస్తున్నాను. నా ఫస్ట్ వీడియో దీని మీద చేయాలనిపించింది కాబట్టి సో ఈ వీడియో చేస్తున్నాను. సో నెక్స్ట్ రికార్డ్ 2000 crores రికార్డ్ త్వరలోనే బద్దలవబోతుంది. ఆల్రెడీ 1500 crores క్రాస్ చేసేసింది. సో ఇంకా మేబీ 1 or 2 weeksలో 2000 crores బాహుబలి రికార్డ్ కూడా బద్దలైపోయి అన్ని రికార్డుల రారాజు పుష్ప 2. అంటే ఇండియాలో ఏ మూవీకి లేని రికార్డ్స్ అని పుష్ప 2 పేరు మీద ఉండేలా కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. ఇంకొక వీడియో చేస్తానో లేదో తెలీదు. బట్ పుష్ప 2 ఇస్ రారాజు మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్, ఎక్స్ట్రాడినరీ మూవీ అండి. అసలు అంటే ఇయర్ ద బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ అది మాత్రం ఒప్పుకోవాల్సిందే. 2024 ద బెస్ట్ మూవీ ఆఫ్ 2024. మంచి ఎండింగ్ ఇచ్చారండి. 2025 బిగినింగ్ ఎలా ఉండబోతుందో, గేమ్ చేంజర్ కానీ, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. సోంబరా కానీ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో 2025. బట్ 2024కి మాత్రం వెరీ గుడ్ బ్లాస్ట్ ఎండింగ్ అనమాట. బడా బ్లాస్ట్ ఎండింగ్. సో సైనింగ్ ఆఫ్ శ్రేణి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్రస్తుతానికి అయితే సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.